పేరు. కానీ నేను మన సమాజానికి సేవ చేయాలి. తన సేవ ఏ రూపంలో అంటే తన నటన ద్వారా, నిర్మాణం ద్వారా ఉండాలి. ఒక మంచి చిత్రాలు ప్రజల హృదయాల్లో నిలపాలి, ఆలోచింపజేయాలి. గోదావరి కనికి ఒక మంచి గుర్తింపు తేవాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తే మా కొమ్ము కుమార్ యాదవ్. మరి నిజంగా వాస్తవంగా చూస్తూ ఉంటే ఒక తపన ఉంది. తన నటన ద్వారా సమాజానికి ఏమో చేయాలి, ప్రజల్ని ఒక మంచి అది చేయాలి. అంతేకాదు వారి తోటి కళాకారులను కూడా బాగా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి వారే కొమ్ము కుమార్ గారు అని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అందరికీ పెద్ద దిక్కు, సీనియర్ నటులు, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త అయినటువంటి వేముల అశోకన్న గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క వృద్ధ మన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రెల్లి పరిశుద్ధ కార్మికుల మధ్యలో చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇటువంటి కార్యక్రమం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. గాంధీ సార్ చెప్పినట్టు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అశోకన్నకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగేయాలని చెప్పేసి, ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పేసి, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే అన్న. అలాగే తన చిత్రీకరణ ద్వారా నిజంగా ఈ మధ్యన కూడా ఒక మంచి అవార్డును కూడా పొందడం జరిగింది. మరి చాలా వెనుకకుంటూ, చాలా జాగ్రత్తగా ఉంటూ, మరి ఆయన మంచి చిత్రాలను అందిస్తూ, నటన కూడా ఆయన గొప్ప, మేము ఊహించలే. అంటే ఒక్కసారే ఆయనలో ఉన్నట్టు నటుడు బయటకు వచ్చారు. ఆయనే మా విజయ్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. విభిన్న పాత్రలు పోషిస్తూ ఏ హీరో అగ్ర హీరోకు సరి సమానంగా విభిన్న పాత్రలతో, విభిన్నమైన కోణాలతో, డ్యాన్సులతో, పాటలతో మనల్ని అలరించుతున్న అమేజింగ్ సార్ అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతోమంది కళాకారులకు చాలా రకంగా ప్రోత్సహించారు. అదే ఒక ప్రొడ్యూసర్గా ముందుకు రావడం అనేది అందరి వల్ల కాదు. ప్రతి ఒక్కరి కళాకారులను ఎవరైనా దర్శకులుగా చేయాలి అనుకుంటే ఒక కథ తీసుకొస్తే తను ప్రొడ్యూస్ చేసి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నటువంటి అశోక్ వేముల గారు ఎంతో గొప్ప మనసున్న మనిషి. మరి అలాంటి అశోక్ వేముల గారు ఒక స్కావెంజర్స్ కోసం ఒక జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా పాకెట్ మనీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అశోక్ వేముల గారు పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరో కళాకారుడు అనేకమైన పాత్రలు పోషించినటువంటి మా కన్నం రమేష్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా ప్రొడ్యూసర్ యాక్టర్ దశావతారాల పురుషుడు వేముల అశోకన్న గారి హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి వృద్ధులను ఆలోచించి ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సారీ చెప్పినట్టు వీళ్ళు చెప్పేది ఏమో సారీ అని చెప్పింది. నాకు మళ్ళీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తర్వాత నెమ్మదస్తుడు, ఒక మాటలు చెప్పని నిర్మలమైన హృదయం కలిగినోడు, అసలు రాజకీయ లక్షణాలు లేకుండా రాజకీయ నాయకుని ఎదిగినటువంటి మా ఏవి రాజును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అశోక్ వేముల గారి పుట్టినరోజు సందర్భంగా బీద కార్మికులను చిరు సత్కారంతో వారికి ఒక గౌరవాన్ని ఇచ్చి ఈ సమాజంలో వారికి ఒక గుర్తింపు తేవాలని ముందుకు వచ్చిన శ్రీ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే తను రొటీన్గా ఏదో కేక్ తెచ్చి వాళ్ళే సెలబ్రేట్ చేసుకునే సంప్రదాయానికి స్వస్తి పలికి, నా పుట్టినరోజు నా జన్మకు ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి అని చెప్పి తన ప్రతి పుట్టినరోజుకు ఒక 2-3 వేలు 5-6 వేల దాకా ఖర్చు పెట్టి బీదలను ఆదుకోవడం జరుగుతుంది. నేను గత 10 సంవత్సరాలుగా గమనిస్తున్నా. నా చేతుల మీదుగానే ఎంతోమందికి దుప్పట్లు, పుస్తకాలు, పెన్నులు, రకరకాలుగా ఎంతోమందికి ఎన్నో ట్రస్టులకు వారు దానం చేయడం జరిగింది. ఈరోజు మన